శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కార్తవీర్యార్జున గురించి తెలుసుకుందాం. ఈ కార్తవీర్యార్జునుడిది కథ మీకు ఎక్కడైనా ఆన్లైన్లో లభిస్తుంది, చదువుకోండి. అయితే ఇది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి వారి యొక్క సుదర్శన చక్ర అవతారం, సహస్రబాహు సంపన్నుడు. ఈయన్ని స్మరణ మాత్రం చేత, అంటే స్మరించంత మాత్రమే నష్టద్రవ్య, అంటే పోయినటువంటి ద్రవ్యం ఏదైతే డబ్బు ఏదైతే ఉందో అది ప్రాప్తి అవుతుంది, తిరిగి వస్తుందని దత్తాత్రేయులు వారు చెప్తారన్నమాట. ఆయన దత్తాత్రేయ వరప్రసాది, మాహిష్మతి రాజ్య పాలకుడు, సోమవంశ మహారాజు గారు, అలాగే రావణాసురుడు కూడా నిగ్రహించినవాడు, అలాగే మహావిష్ణువు యొక్క విశేష అవతారమైన పరశురాముని చేతిలో ముక్తిని పొంది విష్ణు యొక్క కరమును చేరుకున్నాడు, అంటే ఆయన చేతిని చేరుకున్నాడు, అంటే సుదర్శన చక్రంగా. ఈయన అనేక మంత్రాలు ఉన్నాయి, మంత్రభేదాలు కూడా ఉన్నాయి దాంట్లో. దీంట్లో పూజా యంత్రం ఒకటి ఉంటుంది, తర్వాత పూజా యంత్రం తర్వాత ప్రయోగ యంత్రం ఒకటి ఉంటుంది, దీపదాన యంత్రం అని ఒకటి ఉంటుంది. దాని గురించి వేరే వీడియోలు చేస్తాను, ఒకటి వస్తుంది. అయితే ఈరోజు నుంచి కార్తవీర్యార్జునుడి యొక్క ఈ మంత్రభేదాలతో రోజుకు ఒక వీడియో చొప్పున ఇస్తాను. ఇవన్నీ సపరేట్గా ఒక ఫోల్డర్లో లభ్యమవుతాయి. మరి కార్తవీర్యార్జునులు వారు ఏం చేస్తారు? ఈ మంత్రం వల్ల ఏంటయ్యా అంటే నష్టపోయిన సంపదను తీసుకొస్తాడు, కీర్తి ప్రతిష్టలు మళ్ళీ తిరిగి వస్తాయి. అట్లాగే తప్పిపోయిన లేదా ఇంటి నుండి వెళ్ళిపోయిన మనుషులు తిరిగి వస్తారు. సోదరులు, మిత్రులు, బంధువుల మధ్య ఆస్తి తగాదాలు ఉంటాయి, పరిష్కారం అవుతాయి. శత్రుబాధ నివృత్తి అవుతుంది. వ్యాపారం నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాలు నివృత్తి అయ్యి లాభాలు వస్తాయి. ఎవరికైనా డబ్బు అప్పిస్తే అది తిరిగి రాకపోతూ ఉంటే కనుక అది తిరిగి రావటానికి కూడా ఈ కార్తవీర్యార్జున మంత్రమే చేయాలి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యతకు, అలాగే దొంగతనాల వల్ల జరిగిన నష్ట నివారణకి, ఎవరికైనా రుణం తీసుకుంటాం, ఆ రుణం సకాలంలో చెల్లించకపోతాం, కారణం ఏంటంటే డబ్బు రాదు చేతులకి, కాబట్టి ఆ రుణం త్వరగా తీరాలంటే ఏంటి, మన చేతులకు ధనం రావాలి, దానికి కూడా ఈయన్నే చెయ్యాలి. అలాగే బంగారం కనుక ఇంట్లో కానీ డబ్బు కానీ వస్తువులు పోతే అవి తిరిగి వస్తాయి మళ్ళీ. దొంగల భయం ఇటువంటి ఏమీ లేకుండా ఇళ్లల్లోనూ, దుకాణాల్లోనూ, వ్యాపార స్థలాల్లోనూ ఇటువంటి దొంగల భయాలు లేకుండా కూడా ఈ కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము 100కి 100 పాళ్ళు కాపాడుతుంది అంటాం, ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి దీన్ని మనం ఈ మంత్రం గురించి, మొదటి మంత్రం గురించి తెలుసుకుందాం. సిద్ధిదా గురు వాగేక సర్వే గంధ విడంబక, గోరఖనాథుడు చెప్పాడు, సాక్షాత్ శివాంశ సంభూతులు. అయితే ఈ ఇందులో ఇస్తున్నట్టు మంత్రం ఏదైతే ఉన్నాయో ఇది కేవలం అవగాహన కోరకమే ఇస్తున్నా. ఎవరి పేరు మీద ఏ మంత్రం సరిపోతుందో దాన్ని అకతక చక్రం వేసి అరవడం ద్వారా తెలుసుకుని అప్పుడు మాత్రమే చెయ్యాలి, అప్పుడు ఆ మంత్రం పనిచేస్తుంది. సరే, మొదటి మంత్రం ఏంటో చూద్దాం. మరుహు అంటే మంత్రం. ఫస్ట్ ప్రణవం. ప్రణవంలో ఏమున్నాయి? అకార, ఉకార, మకారాలయ సంయోగమే ప్రణవం. నెక్స్ట్ చకార, రకార, ఈకార, మకారాల సంయోగం శ్రీం అనేటువంటి బీజం, ఒత్తు ఛాది. ఓకే. ఫకార, రకార, ఓకార, మకారాల సంయోగం ఫ్రోం. ఫట్ అంటే విఘ్న నివారణకు ఉపయోగించే మంత్రం. కార్తవీర్యార్జునాయ. హృతం అంటే హరింపబడినది, ఇంగ్లీష్లో టేకెన్ అవే ఆర్ స్టోలెన్.
నష్టం. నెక్స్ట్ అంటే నాశనం పొందింది, కోల్పోయింది. లాస్ట్, రూయిన్డ్, డెస్ట్రాయిడ్. మే అంటే ఈ విధముగా, ఈ రీతిగా, మేనర్. లాభాయ, సహస్రార. హుం హకార ఉకార మకారాల సంయోగం ఆ హుం అనేటువంటి బీజంలో. ఫట్. ఇప్పుడు ఇది మంత్రం. ఫస్ట్లో ప్రణవం, తర్వాత శ్రీం హ్రోం ఫట్. కార్తవీర్యార్జునాయ హృతం నష్టం మే లాభాయ సహస్రార హుం ఫట్. మరలా ఒకసారి. ఫస్ట్ ప్రణవం, శ్రీం హ్రోం ఫట్. కార్తవీర్యార్జునాయ హృతం నష్టం మే లాభాయ సహస్రార హుం ఫట్. మరలా ఒకసారి మంత్రం. శ్రీం హ్రోం ఫట్. కార్తవీర్యార్జునాయ హృతం నష్టం మే లాభాయ సహస్రార హుం ఫట్. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 1,00,000 సార్లన్నా చేసి దాంట్లో దశాంశం హోమం, దాంట్లో మన దశాంశం మార్జనము అంటే అభిషేకము, ఇవన్నీ కూడా చేసుకోవాలి. చేసుకుంటే మంత్రం పఠిస్తుంది బాగా. ఆ విధంగా చెందాలి. ఇది మొదటి మంత్రం. నేను చెప్పినట్టుగా ఈ మంత్రానికి అకతక చక్రం ద్వారా అరవణం చూసి ఆ పేరుకు తగ్గ వ్యక్తికి సరిపోతే ఆ మంత్రం చెయ్యాలి. శుభం భవతు.